జై గురుదత్త అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ దర్శన మహామంత్రం గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? అయితే చాలామందికి గూడా దైవ దర్శనం చేసుకోవాలని జెప్పేసి ఉంటుంది. ఓకేనా? అయితే ఈరోజు హనుమాన్ దర్శనం గురించి చెప్తాను. ఆంజనేయ స్వామి అంటే మామూలు విషయం గాదు. రుద్రావతారుడు, శ్రీరామ భక్తుడు. చాలా పవర్‌ఫుల్ ఆయన. ఓకేనా? ఆయన చేయలేని పని అంటూ అనేది ఏది ఉండదు. అన్ని రకాల పనులు గూడా చేయేంత శక్తి ఆయనకుందనమాట. చానా శక్తివంతుడాయన. ఓకేనా? ఆయన మనస్ఫూర్తిగా నమ్మితే మీ కోరికలన్నీ గూడా నెరవేరడం అనేది జరుగుతది. అయితే ఈరోజు హనుమాన్ దర్శనం మనం ఏ విధంగా చేసుకోవచ్చు? దానికి ఏం చేయాలి? ఎలా చేయాలనేది పూర్తి వివరాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని మీరు చేసుకోవచ్చు. మీకు మీరు గూడా చేసుకోవచ్చనమాట. ఇది చాలా నిష్టగా నియమంతోని చేయాలి. ఏదో నార్మల్‌గా చేస్తున్నా అంటే అట్లా ఫలితం అనేది రాదు. నేను ఏదున్నా ఓపెన్‌గా మంచిగా చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇది హనుమాన్ దర్శనందనమాట. పూర్తి మనస్ఫూర్తిగా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు హనుమాన్ స్వప్నంలో దర్శనమిస్తాడు. మీ అదృష్టాన్ని బట్టి డైరెక్ట్ గూడా దర్శనం అనేది ఇయ్యొచ్చు. అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటది. మీ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతను బట్టి ఉంటదనమాట. మీరెంత శ్రద్ధ భక్తితోని చేస్తారో అంత మంచి ఫలితం మీకు రావడం అనేది జరుగుతది. ఓకేనా? అది ఎలా ఏందనేది కూడా ఫుల్ డీటెయిల్స్ మీకిస్తా. దయచేసి చేసుకోండి. జీవితాన్ని మార్చుకోండి. ఓకేనా? ఇది ఏం చేయాలయ్యా అంటే మనకి భుజపత్రం గానీ, లేదా తమలపాకుల మీద గానీ, లేదంటే తెల్ల జిల్లేడు ఆకులుంటాయి గదా! తెల్ల జిల్లేడు ఆకుల మీద గానీ, ఇది చెయ్యొచ్చు. ఈ మూడిటి మీద దేని మీదైనా సరే ఇది చెయ్యొచ్చు. ఏం చేయాలయ్యా అంటే ఒక మార్కర్ తీసుకోవాలి. ఓకేనా? మార్కర్ తీసుకొని రెడ్ కలర్ మార్కర్ తీసుకొని, ఆ ఆకుల మీద శ్రీరామదూత శ్రీయాంజనేయ వీరాంజనేయ ప్రసన్నం అని జెప్పేసి రాయండి. ఓకేనా? శ్రీరామదూత శ్రీయాంజనేయం వీరాంజనేయం ప్రసన్నం అని జెప్పేసి రాసి, అది 108 రాయాలె. ఓకేనా? ఇట్లా 108 ఆకులు తీసుకొని 108 ఆకుల మీద రాయాల్సుంటుంది. ఆకులు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని మంచిగా నీట్‌గుండేది చూసి ఖరాబయినది గాకుండా, హోల్స్ పడ్డది, ఖరాబయింది ఇలాంటిది ఏది లేకుండా చూసుకొని మంచిగా తెచ్చుకొని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? చేసేటప్పుడు ఉపవాసం ఉండి చెయ్యాలి. మంచి కడుపు నిండా తిని, తాగి తిని జేస్తే ఆయన రాడు. మీకు అనుగ్రహం రాదనమాట. ప్రశాంతంగా ఉండి చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఏం జేయాలయ్యా అంటే, ఇది 108 ఆకులుంటాయి గదా! ఇది తీసుకొని ఏం జేయాలె, మనకి మంచిగా అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టాలి. ప్లేట్‌లో పెట్టేసి అగరబత్తిలో ధూపం చూపించాలి. చూపించేసి మీ చేతిలో పట్టుకోవాలి ఆ ప్లేట్ తర్వాత. తే చేతిలో పట్టుకొని హనుమాన్‌ని ధ్యానం జేయాలి బాగా. ఓకేనా? మనసు పూర్తిగా ధ్యానం అనేది చేయాలి. చేసిన తర్వాత మీరు వేడుకోండి, "అయ్యా నీ దర్శన భాగ్యాన్ని కలిగించు" అని జెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఓకేనా? వేడుకున్న తర్వాత ఆ ప్లేట్ అనేది మంచిగా కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి ఏం జేయాలె, ఒక ఆకు తీసుకొని నదిలో వెయ్యాలి. ఓకేనా? ఏం జేయాలె, నదిలో వెయ్యాలి. నదిలో ఏసి ఆ మంత్రం ఏదైతే రాస్తుందో ఆ మంత్రాన్ని ఆడ చదువుకుంటూ నదిలో వెయ్యాలి. చదువుకుంటా నదిలో ఏసేయాలి ఒక్కొక్క ఆకు. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, అయ్యా! ఇప్పుడు నది లేదు మరి ఎట్లా అని అనుకోవచ్చు. నది లేకుంటే గూడా ఇంకో మార్గం ఉంది. అది గూడా చెప్తా వినండి. ఏం జేయాలయ్యా అంటే దాన్ని మాలగా కుచ్చాలి. మాలగా కుచ్చి హనుమాన్ మెడలో వెయ్యాలి. ఇప్పుడు గుడిలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఊరికి 1, 2 గుడులు ఖచ్చితంగా ఉంటాయి. మీ ఊరిలో ఉన్న హనుమాన్ మందిరంలో ఇది మాలగా ఆంజనేయ స్వామికి వేయాల్సి ఉంటుంది. ఏసి అక్కడ కూర్చొని చెప్పిన మంత్రం ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకోండి. ఓకేనా? అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు హనుమాన్ దర్శనం జరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా జరుగుతుంది. మీకు స్వప్నంలో రావచ్చు, డైరెక్ట్‌గా రావచ్చు. మీరొచ్చినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే అడగండి. మీ మనసులో అనుకోండి, "అయ్యా! నీ ఆశీర్వాదం నాకుండాలయ్యా" అని చెప్పేసి అనుకోండి. చాలు ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఓకేనా? అనుకున్న పనులన్నీ ఆటోమేటిక్‌గా అవే జరుగుతాయన్నమాట. ఇది చెయ్యండి. చేసిన తర్వాత చూడండి, మీకు దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీరు ఎటువంటి దరిద్రంలో ఉన్నా గాని పోతారు. అప్పుల బాధలకెళ్ళి బయటపడతారు. సొంత ఇల్లు కావాలంటే సొంత ఇల్లొస్తుంది. జాగా కావాలంటే జాగొస్తుంది. ఏ టు జెడ్ అన్ని కోరికలు నెరవేరుతాయి. మీరు ఏ కోరికతోని చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది. అదే విధంగా హనుమాన్ దర్శనం గూడా జరుగుతుందనమాట. మీరు కోర్ట్ కేస్‌లో ఉన్నారా? తొలగిపోతది. శత్రు బాధల్లో ఉన్నారా? తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచాల బాధల్లో ఉన్నారా? అది తొలగిపోతుంది. మీకెలాంటి బాధలున్నా సరే తొలగిపోతాయన్నమాట. అంత పవర్‌ఫుల్‌గా ఇది పనిచేస్తది. చానా పవర్‌ఫుల్లు. ఇది ఇప్పుడు గాదు, చానా కాలంలో నుంచి గూడా ఇది జరుగుతుంది. సీక్రెట్ అన్నమాట ఇది. అఘోర సీక్రెట్ అన్నమాట. ఇది చాలా శక్తివంతమైనది. ఓకేనా? ఈ విధంగా చెయ్యండి.
హనుమాన్ మెడలో ఏసిన తర్వాత ఆంజనేయ స్వామికి 2 అరటిపండ్లు నైవేద్యం పెట్టండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి. ఒకవేళ నదిలో చేసేవాళ్ళుంటే నదిలో అన్నీ ఏసిన తర్వాత ఆంజనేయ స్వామి పేరు మీద ఒక కొబ్బరికాయ కొట్టేసి 2 అరటిపండ్లు కూడా నదిలో వదిలేయండి. వదిలేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసుకోండి. 108 సార్లు చదువుకోండి. చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకేనా? అట్లా చదువుకొని మీరొచ్చేయండి. ఇది చేసినంక తర్వాత మీ లైఫ్‌లో మార్పు రాకుంటే అప్పుడు అడగండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మార్పనేదొస్తది. ఇది తక్కువ మనకి 5 వారాలు లేదా 11 లేదా 16 లేదా 21, 27 వారాలు. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చనమాట. ఖచ్చితంగా 21 వారం చేస్తే నిజంగా చెప్తున్నా 21 వారం మీరు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో పూర్తి మార్పు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని టచ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఫోన్ చేయొచ్చు. ఏ దైవ దర్శనం కావాలన్నా చేయొచ్చు. అదే విధంగా ఎలాంటి విద్య నేర్చుకోవాలన్నా సరే చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నేను మీకు సహాయం చేయడం అనేది జరుగుతది. జై గురుదత్త.